ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ ఎస్, ఇది రెండో స్పెషల్ ఎపిసోడ్. అందుకనే కొంచెం స్పెషల్ తగ్గింది మాట 2 సార్లు కాబట్టి. యా ఇప్పుడు నార్మల్ అయిపోయింది, రెగ్యులర్ అయిపోయింది. సో యా, మొదలుగా 2 వారాలు గ్యాప్ వచ్చింది. అందరూ బాగా మాకు రాశారు, చాలా ధన్యవాదములు. కోపంలో రాసిండ్రు, ప్రేమతో రాసిండ్రు, బాధతో రాసిండ్రు, తిట్టుకుంటూ రాసిండ్రు. తిట్టుకుంటూ రాలేవారు కదా, తిట్టుకుంటూ కూడా రాశారు, తిట్టుకుంటూ రాసిండ్రు, రకరకాలుగా రాసిండ్రు. యా, వాటిని ఇప్పుడు మేము చదువుతాం అనమాట. అది కానీ పూర్తిగా భావం అయితే అర్థం చేసుకున్నాం. యా యా. సో ఈ 2 వారాల గ్యాప్ కూడా ఎందుకు వచ్చింది అంటే అది అప్పుడప్పుడు అలా వస్తాయి, వస్తుంది, టెక్నికల్ డిఫికల్టీస్. యా, అది మీకేం తెలుసుకోవాలి అంటే మాకు కూడా ఇది ప్రతి వారం చేయాలనే ఉంది, కానీ అప్పుడప్పుడు లైఫ్ తంతది. సో మేము కూడా జాగ్రత్త పడతాం. యా, అన్నప్పుడు మేము కూడా పడతాం. పడతాం అంతే, లేచే లోపల టైం పడుతుంది. అది పడిన తర్వాత మనం లేవడానికి బతకం. అది సో మనకి మొదలుగా రాసింది జ్యోతి. హలో బోగస్ అండ్ బ్రూట్, మొదలుగా దండాలు. గుడ్ ఓల్డ్ డేస్ ని పాత మంచి రోజులు అన్నారు. చిన్న కరెక్షన్, మంచి పాత రోజులు. ఐఎమ్ టెలింగ్ దాట్. ఇలాంటి కరెక్షన్లు వేసుకుంటున్నాను ఇక. అదే. కంప్లీటెడ్ లిసనింగ్ టు ఉగ్రం అండ్ విత్ దాట్ ఐఎమ్ అప్ టు డేట్ విత్ థైగ్యాప్ సిలబస్. I loved all your shows but can't agree on Vinodam. In my opinion, it is a very forgettable movie. Most comedy scenes were too childish. Brackets lo bacha comedy. No way in the same league as cult classic Kshanam. Okay. I couldn't relate to you guys elevating this movie to such heights. Okay. So మొదలుగా ఇంకా ఉందా? ఇంకా ఉంది. సో చదవమంటావా? చదువు. Okay. Enjoyed all the other podcasts very much. You were spot on Meter. Heroine throwing acid on guys, including her dad, was cringe-worthy and nauseating. Who writes these kind of plots? అని చెప్పి మేమైతే కాదు. Yeah, I am speechless అని 2 పారాగ్రాఫ్ 3 పారాగ్రాఫ్ వస్తుంది జ్యోతి. Something very wrong with their అంతఃకరణ శుద్ధి. I can't wait to listen to you guys on Aditya 369. Yes, లిస్ట్ ఉంది. Brute and Bogus, I'm curious, what are your favorite Telugu/Hindi movies in the last 4-5 years? Last 4-5 years? Yeah. చేసేసినాం అనుకుంటాం ఆల్రెడీ. Telugu/Hindi అంటుంది. హిందీ గురించి మేము పట్టించుకోము. యా, మాకు ఉన్నా కానీ చెప్పాం మేము. మాకు ఫేవరెట్ మూవీస్ ఉన్నా మేము చెప్పాం. అంతే అంటావా? నేను చెప్పబోతుండే ఇప్పుడు. గలీజ్గా నేను ఒకటే ఒక మూవీ ఉంది చెప్పుకోగలిగే మూవీ, తుంబాడ్. 4-5 years బ్యాక్ ఇంకా ముందర వచ్చింది అనుకుంటా కదా. నో, ఐ థింక్ లాస్ట్ 4-5 years. బాబు కోవిడ్ లో నాకు మర్చిపోతున్నావు అనుకుంటా. చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి 4 years. కోవిడ్ 3 ఏళ్ళు పట్టింది కదా. అవును, ఓవరాల్. యా, అంతకు ముందు సరే 2 years లో వచ్చినట్టు. నాకు తుంబాడ్ ఇంకా రీసెంట్ గా చెప్పాలంటే లూడో. అవునా, నేను చూడలేదు. లూడో చాలా బాగుంది. అండ్ హిందీలో, తెలుగులో కూడా ఉన్నాయి బాగానే, మస్తు ఉన్నాయి. ఆనందపురము ఉండే, ఈ నగరానికి ఒకటి ఉండే, ఇంకా బ్రోచేవారు ఎవరు ఉండే. చాలా ఎక్కువ టైం అయింది కదా. 2018, 5 years. అవునా? బ్రోచేవారు ఎవరు ఉండే. ఓకే. మా తెలుగులో ఈ మధ్యకాలంలో అది వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీ. ఇక దాని తర్వాత మసూదా వాజ్ బ్రిలియంట్, సర్ప్రైజింగ్లీ బ్రిలియంట్. యా. సో ఇప్పుడు చెప్దాం, జ్యోతి ఏంది ఇప్పుడు ఏదో స్కూల్ టీచర్ నువ్వు ఎప్పుడు ఏదో కరెక్షన్ చెప్తుంటావు. జ్యోతి, వినోదం గురించి నువ్వు బచావ్ కామెడీ అన్నావు. ఐ కెన్ సార్ట్ ఆఫ్ అండర్స్టాండ్. పర్సనల్ గా నా తరపు నుంచి చెప్తున్నా, నువ్వు అలా ఎందుకు అన్నావు అనేది నాకు అర్థమైంది. నాకైతే అర్థం కావట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఒక సీన్ లో అది తనకల బర్ని మాయమైపోయాడు అట్లా చేస్తారు కదా, అప్పుడు వీళ్ళు క్యారమ్ బోర్డ్ ఆడుతుంటారు. అది మరీ ఒత్తి, అది ఆ టైంలో అట్లా తీశారు, నెత్తి మీద బాదినట్టు. ఇంకా కొంచెం సటిల్ గా తీయచ్చు యాక్చువల్గా. అది అదే మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేయక బోగస్. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేయట్లేదు. నేనేమంటున్నా అంటే అది యాక్చువల్గా బచ్చా కామెడీ సీన్ లాగానే ఉండే. అవును, కానీ బచ్చా కామెడీ తీసి, నా పాయింట్ ఏంటంటే బచ్చా కామెడీ అంటావు కానీ బచ్చా కామెడీ తీయడం అనేది కష్టం. నాకు అనిపించలేదు ఆ సీన్ వాళ్ళు ఎట్లయితే తీసారో, ఆ క్యారమ్ బోర్డ్ సీన్, అది చాలా మరీ ఎక్కువ ఇది. నేను అదే అంటున్నా, ఓవర్ అయిపోయింది అది. అది నేను ఇదిగో అట్లా అంటే కల్ట్ క్లాసిక్ 3 మూవీల్లో ఖతమైపోతుంది. నువ్వు అట్లాంటి పారామీటర్ పెట్టుకుంటే క్షణక్షణం లాంటి మూవీలో మొత్తం ఇండస్ట్రీలో క్షణక్షణం ఒకటి, మన మనీ ఒకటి, ఇంకా పాతకాలం అది ఒకటి ఉన్నది చూడు, మాయాబజార్. యా, అంతే.
ఇంకా వేరే మూవీలు ఏది తీసినా కానీ నీకు ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తప్పు తగులుతుంది. ఐ మీన్ నాకు వినోదం అంటే నా పాయింట్ నేను ఒప్పుకున్నా కూడా నాకు వినోదం ఎందుకు కౌంట్ అవుతుంది క్లాసిక్ లో అంటే అది చెప్పు. వాళ్ళు నువ్వు మన టీమా ఆ టీము జ్యోతి టీమా? అందరి టీం. అందరి టీం ఇది నాకు ఎందుకు అది కౌంట్ అయింది అంటే ఆ బ్రహ్మానందం ట్రాక్ ఒకటి. అవును, అది ఇప్పటికీ కూడా ఇట్స్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం. అవును, నన్ను అడిగితే ఎంతైతే వాళ్ళు దాంట్లో ఆ బిల్డ్ చేశారో దాన్ని చిన్న చిన్న ఎలిమెంట్స్ పెట్టారో అదొక్కటే నాకు క్లాసిక్ లో పెట్టేసింది. మిగతా సినిమా నాకు ఫరక్ పడదు. ఏవిఎస్ బ్రహ్మానందం ట్రాక్ ఒకటే దట్ వాస్ గుడ్ ఎనఫ్ నాకైతే. నేను చెప్తున్నా కదా జ్యోతి, ఇదిగో అమ్మ వినోదం అన్న మూవీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చిన కామెడీల్లో అది వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ ఉండింది. అదే కాకుండా కల్ట్ ఎట్లా ఫామ్ అవుతాయంటే ఒక మూవీని చూసి అందరూ అరే ఇది కాపీ కొడతామని చెప్పి మొదలవుతారు కదా, దానివల్ల కొన్ని కల్ట్ స్టేటస్లోకి వెళ్తాయి. అది వినోదం వాజ్ దట్ మూవీ ఫర్ అస్ మా ప్రకారంగా. అండ్ సెకండ్లీ మేమేం బాధపడతలేము, ఎందుకంటే 80 ఎపిసోడ్సా 80 ఎపిసోడ్స్లో ఒక ఎపిసోడ్ను అగ్రీ కాలేదు అంటున్నాం. అక్కడ ఒకడు ఉన్నాడు, వాడు ప్రతి ఎపిసోడ్ అగ్రీ కాడు. మేము ఎవరు చెప్పు. సో వీఆర్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ అమ్మా, బట్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్. మొదలుగా రాస్తుండు, నువ్వు షేర్ చేస్తలేవు. మేము పోయి చెక్ చేసినాం బ్యాక్గ్రౌండ్లో, ఎవ్వరు షేర్ చేయట్లేను. అండ్ కల్ట్ మూవీ ఎందుకు అవుతుంది అంటే నా దృష్టిలో ఒక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా కూడా ఆ సినిమాల్లో జోక్స్ డైలాగ్స్ చెప్పుకోవడం కానీ గుర్తు తెచ్చుకోవడం కానీ రీవాచబిలిటీ, అది రీవాచబిలిటీ. ఇప్పుడు శ్రీకాంత్ లాంటి వాళ్ళు రాశారు, మనం లాస్ట్ టైం ఓపెన్ బాత్రూమ్ లో చదివాము, వినోదం మీరు చేసినప్పుడు నాకు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. సో చాలా మంది రిలేట్ అవుతారు ఈ సినిమాతో. సో అది చూసైనా మనము ఒప్పుకోవాలి. మనం కాదు, జ్యోతి ఒప్పుకోవాలి. జ్యోతి ఒప్పుకోమ్మా. ఓకే అండ్ జ్యోతి థ్యాంక్స్. జ్యోతి థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్. ఎప్పుడు రాస్తూ ఉంటాను అంతే, కానీ రాస్తూ ఉండట్లే మళ్ళీ. మనకి నెక్స్ట్ రాసింది అఖిలేష్. నమస్తే మహాన్ భావులు, థైగ్యాప్ క్లాసిక్స్ లో పిల్ల జమీందార్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సిందిగా మనవి, దయచేసిగా త్వరగా. అఖిలేష్ నువ్వు కామాలు లేకుండా ఏమీ లేకుండా రాసావు, మళ్ళీ అవుతా. నమస్తే మహాన్ భావులు, థైగ్యాప్ క్లాసిక్స్ లో పిల్ల జమీందార్ని కూడా ఇంక్లూడ్ చేయాల్సిందిగా మనవి, దయచేసి త్వరగా చేయడానికి ప్రయత్నిస్తారు అని కోరుకుంటూ ఇంకా సెలవు. మేము కూడా మీకు సెలవు అఖిలేష్. మేము ఆ మూవీ ఇప్పుడు చేయట్లేదు. పిల్ల జమీందార్ కంటే ముందర ఒక పెద్ద లిస్ట్ ఉన్నది. మేము యాక్చువల్లీ క్రొనాలజికల్గా చెప్తున్నాం కదా అఖిలేష్, పాత మూవీల నుంచి వస్తున్నాం. ఎందుకంటే కొత్త మూవీలు మీరు తెలిసిపోతూ ఉంటాయి. మా థింకింగ్ ఏంటంటే పాత మూవీలు అంతా తెలియదేమో, అంతే. డిలీట్ చేసి అఖిలేష్ మెసేజ్, డిలీట్ ఇట్ రైట్ నౌ. ఇట్లా పంక్చుయేషన్లు పెట్టకపోతే నాకు ఒళ్ళుమంట. నెక్స్ట్ మనకు రాసింది ప్రణీత్ ఎస్. మీరు ముందర రాసిండు కదా? ముందర రాసిండు. హలో బ్రూట్ అండ్ బోగస్, నమస్తే, దిస్ ఇస్ ప్రణీత్ ఎస్. మంచిది, థ్యాంక్ యూ. నా మెసేజ్ కూడా పాడ్కాస్ట్లో చదివినందుకు. హరీష్ చెప్పినట్టు ఒక గ్రూప్ క్రియేట్ చేస్తే మేము అక్కడ దొర్లుకుంటాం. బట్ ఐ గెస్ డిస్కార్డ్ ఈజ్ మచ్ బెటర్ దెన్ రెడిట్. రెడిట్ ఇస్ టూ అనానిమస్, ఒక కమ్యూనిటీ ఫీలింగ్ ఉండదు అని నా ఫీలింగ్. ఫైనల్ కాల్ ఆఫ్ కోర్స్ మీదే. అండ్ ఇంకో ప్రణీత్ అడిగినట్టు రాడ్ మూవీస్ ని కూడా ప్లీజ్ రివ్యూ చేయండి. కావాలి అంటే దానికి థైగ్యాప్ బ్లాక్ డేస్ అని పెట్టుకోండి. రాడ్ మూవీసే కదా. ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నా. అంటే సుందరానికి రివ్యూలో బోగస్ లేడు. అయ్యో సరే, అంటే సుందరానికి లేడు, అంటే సుందరానికి రివ్యూలో బోగస్ లేడు. ఐ రియలీ వాంట్ హియర్ వాట్ బోగస్ హ్యాస్ టు సే అబౌట్ దట్ మూవీ. బోగస్ ఏమనిపిస్తుంది అంటే సుందరానికి? వీలైతే నా కోరికని మన్నించండి. అండ్ వన్ లాస్ట్ థింగ్, ప్లీజ్ మీ ఫేసులు రివీల్ చేయకండి. ఆ సస్పెన్స్ లోనే బతికిద్దాం అనుకుంటున్నా. అబ్బా, ఇది ఒక మంచి మాట చెప్పిన, చాలా మంచి మాట చెప్పాడు. థ్యాంక్ యూ. దీంతో ఇంకా మేము యూట్యూబ్ లో కూడా రాము. ఇక మాకు డొనేషన్లు కూడా రావు. తొందరలో మేము బంద్ చేసుకుంటాం ఇక పాడ్కాస్ట్ చేసుకోవడం. అంతే. లాస్ట్ టైం నా మెసేజ్ కి జస్ట్ లైక్ కొట్టేసి వదిలేస్తే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకు ఫీల్ అయ్యాను నువ్వు? బట్ ఇలా ఒక సెగ్మెంట్ లో మాట్లాడతారు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే థ్యాంక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనుకో. సో హ్యాపీ ఫర్ దట్. వీఆర్ ఎప్పుడు మాతో అంటే ప్రణీత్ ఎస్ మాతోటి ఎప్పుడు ఇట్లా ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్. అంతే. మేము ఎప్పుడు ఏం చెప్పాం, ఇట్లా ముందరే చెప్పాం ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని. కానీ నువ్వు అన్నట్టు రాడ్ మూవీలకి మేము కొత్త సెగ్మెంట్ ఆలోచిస్తున్నాం. అది రాబోతుంది. సో దానికోసం వెయిట్ చేస్తుండు.
చివరిగా ప్రణీత్ ఏమంటాడంటే అఫ్ కోర్స్ ఈ సెపరేట్ సెగ్మెంట్ చాలా బాగుంది, అందరి మెసేజెస్ వినడం చాలా బాగుంది, సో ఇది ఇలానే కంటిన్యూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కంటిన్యూ చేస్తాం కానీ మాకు కొత్త వాళ్ళు రాయాలి కదా, అది కొత్త వాళ్ళు రాయాలి, ఎవరు రాస్తలేరు అడ, మాకు అందుకనే మేము ఇట్లనే ఏది దొరికితే అది చదువుతున్నాం మేము. అండ్ ఇంకోటి కానీ మంచి పాయింట్ అడిగినావు ప్రణీత్, నువ్వు బోగస్ నువ్వు అంటే సుందరానికి అసలు నేను ఒక్క మాట చెప్పలేదు దాని గురించి నా బతుకు. నువ్వు నీ అభిప్రాయం ఏంటి బోగస్ అసలు? ప్రణీత్ నువ్వు ఏం విన్నావు? ఆ ఎపిసోడ్ మొత్తం చేసింది నేనే. సరే ఇంకా నువ్వు బై మిస్టేక్ అనుకుందాం, యాక్సిడెంట్ అనుకుందాం, నీ తల ఎక్కడో బాదుకున్నావు, అట్లా మతి మార్పు వచ్చింది అనుకున్నావు. కానీ ఇప్పుడు నేను బ్రూట్ని అడగబోతున్నా నీ తరపున. బ్రూట్ అంటే సుందరానికి ఎపిసోడ్ అంతా నేనే వాగాను కాబట్టి నీ అభిప్రాయం ఏంటి బ్రూట్ ఆ సినిమా? నాకు అసలు గుర్తు కూడా లేదు నువ్వు ఆగినట్టు. నువ్వు లేవు కాబట్టి ఆడ అంటే సుందరానికి ఏముండే బ్లాక్ ఉంది మూవీ అంతే. అందరూ ప్రణీత్కే కాదు, ఇది అందరికీ చెప్తున్నాము, అందరూ బోగస్ ఇంకా బ్రూట్ మధ్యలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు. మేము ఇంత క్రిస్టల్ క్లియర్ చెప్పుకుంటూ ఉంటాం, ఎవరైతే తిడతాడో వాడు బ్రూట్, ఎవరైతే తిట్టిపించుకుంటాడో వాడు బోగస్. ఓకే కరెక్టా? ఓకే 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 అయిపోయింది. ప్రణీత్ బై ద వే రాసినందుకు థ్యాంక్స్ ప్రణీత్, మళ్ళీ రాసినందుకు. నువ్వు కూడా కొంచెం స్పెషాలిటీ తగ్గింది, సెకండ్ టైం రాసినావు నువ్వు కూడా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ మనకు రాసింది గాయత్రి. హాయ్ బోగస్ అండ్ బ్రూట్. గాయత్రి ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. నిన్ననే ఉగ్రం రివ్యూ, అనగానే ఇంగ్లీష్ తెలుగు అది నిన్ననే ఉగ్రం రివ్యూ వినడం జరిగింది. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అనదర్ థై గ్యాప్ కల్ట్ క్లాసిక్ రివ్యూస్ లైక్ కపటధారి, దొంగలున్నారు జాగ్రత్త. ఇట్స్ వెరీ హై రికార్డ్. ఇట్ ఇస్. రివ్యూ విని సినిమా చూసా, సినిమా చూస్తున్నంత సేపు రివ్యూలో చెప్పినవి గుర్తు వచ్చి సీరియస్ సీన్స్ లో నవ్వుతూ ఉంటే మా అమ్మ దీనికేం pట్టింది అన్నట్టు చూసింది. బ్రూట్ హై ఫైవ్. ఇంకో ఫ్యామిలీ రిలేషన్స్ చెడగొడుతున్నాం మనం. ఈ రివ్యూ విన్నాక బోగస్ గారిలో గాయత్రి బోగస్ అంటే చాలు గారు అవసరం. ఈ రివ్యూ విన్నాక బోగస్ లో ఇంత ఆవేశం ఉందని అర్థమైంది. బోగస్ లో చాలా ఆవేశం ఉంది, చాలా చాలా ఇంకా చూపిస్తలేడు ఎవరికి, సిగ్గు అంతే. బ్రాకెట్స్ లో మేడం పాప రిఫరెన్స్ అంట. బోగస్ ఈ రివ్యూలో బ్రూట్ ని ఓవర్ షాడో చేశారు. ఎనీవేస్ ఇట్ వాజ్ అ ఇచ్చిపాడ్ రివ్యూ. సో గాయత్రి రాసినందుకు చాలా థ్యాంక్స్. మొదలుగా చాలా థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే ఈ ఓవర్ షాడో గియర్ షాడో అనేది ఉండదు. ఎవరికి సినిమా చూసి ఎంత తిక్కగా ఎక్కితే కొన్ని మూవీస్ లో నాకు లేచింది అట్లా తిక్క. అది అయితే కొంతమంది చెప్పాను కూడా అంత తిక్క చూపేద్దు అంటే అప్పటి నుంచి ఇద్దరం జాగ్రత్త పడుతున్నాము. అదే కానీ ఓవర్ షాడో అంత లేదమ్మా స్కోప్. బేసిక్ గా ఎవరికి ఎంత ఫ్లో వస్తే అంత ఫ్లోలో వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఈ క్లుప్తంగా చెప్పాలంటే ఏదో గాయత్రి మూవీ ఎవరు చూస్తే వాళ్ళు ఒళ్ళు మండి వాళ్ళు చెప్తారు అన్నమాట ఎక్కువ. అది సింపుల్ కానీ అంతే అట్లా అబ్రప్ట్గా చేస్తాం. ఎస్. సో గాయత్రి రాసినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా, మంచి రాసినావు. నెక్స్ట్ టైంకి వెళ్ళి ఇంతమందికి షేర్ చేసినాను కూడా చెప్పు మాకు. యా. నెక్స్ట్ మనకు రాసింది బ్రూట్ కొత్త ఫాలోవర్ వివేక్. యా ఎక్కడో విన్నట్టుంది, 2 వారాలు విన్నట్టే ఉంటుంది. అదే. సో వివేక్ ఏం రాశాడంటే రీసెంట్లీ డిస్కవర్డ్ యువర్ పాడ్కాస్ట్ ఆన్ స్పాటిఫై. ఓ డెఫినెట్లీ అన్నారు. స్టార్టెడ్ విత్ విరూపాక్ష, వెంట్ టు రాధేశ్యామ్, దెన్ టక్ జగదీష్, అలా అన్ని వింటున్నా. గుడ్ వైబ్స్ అసలు. వాజ్ సర్చింగ్ ఇఫ్ ఐ కుడ్ ఫైండ్ అ ఫేస్ టు పుట్ టు ద వాయిసెస్. ఐ కుడ్ ఇమాజిన్ ప్రియదర్శి ఫేస్ ఫర్ బోగస్ వాయిస్. ఇది రెండోసారి ప్రియదర్శి వింటున్నా. ఎవడో నీ డాబుల్ గ్యాంగర్ ఇక్కడ ఉన్నాడంట. ఇక్కడ నీ డాబుల్ గ్యాంగర్ ఉన్నా, నీకేమైనా డబ్బింగ్ లో అవసరాలు ఉంటే చెప్పు. ప్రియదర్శి ఏంది నువ్వు ఏం చేస్తున్నావు? యా బట్ హ్యావింగ్ అ గుడ్ టైమ్ వైల్ కమ్యూటింగ్. థ్యాంక్స్ టు యూ గైస్. ఇంకో కమ్యూట్ ఇంకో ఆఫీస్కి వెళ్తలేడు, ఆఫీస్ లో పని చేస్తలేడు. వివేక్ చాలా థ్యాంక్స్ రాసినందుకు, ఫాలో చేసినందుకు. వివేక్ రాసింది అంతే. నువ్వు ఇట్లా అబ్రప్ట్ గా ఏం చేస్తున్నావు? నెక్స్ట్ టైం నుంచి నేను చెప్తా. ఓకే సమాప్తం. ఇట్లా సిగ్నల్. అదే
అరే వివేక్ చాలా మంచిగా రాసినావు, కానీ ఎట్లా కొన్ని కల్ట్ ఎపిసోడ్స్ విన్నాడు. రాధేశ్యామ్, టక్ జగదీష్, అరేరే అసలు అరుపులే. సో అందుకనే నువ్వు అన్ని విని అన్నిటి గురించి ప్రతి మూవీ గురించి మేము ఏం మాట్లాడినామో దాని గురించి ఒక ఎస్సే రాసి పంపి మాకు. విల్ బి వెయిటింగ్. థ్యాంక్ యూ. అండ్ కమ్యూట్ అంటే ఎక్కడ కమ్యూట్ చేస్తున్నావు కూడా చెప్పు. అది కూడా చెప్పు. నీకు నువ్వు ఎన్ఆర్ఐ కాదా దాన్ని బట్టి నీకు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో. డౌటా? అసలు డౌటే లేదు అందులో. ఎన్ఆర్ఐ కాబట్టి వదిలేస్తున్నా. ఇదే మూవీనో గెస్ చేయి అంతే. సో వివేక్, థ్యాంక్ యూ సో మచ్. కీప్ లిస్నింగ్, కీప్ షేరింగ్ అండ్ కీప్ కమ్యూటింగ్. మీరు కమ్యూట్ చేస్తుంటే నువ్వు తెలుగునా అని అడుగు, అవును అని చెప్తే వాడికి షేర్ చేసి. నువ్వు ఇంటి బయట అడుగు పెడితేనే థైగా వింటావు అంటే ఇంకా నువ్వు ఇంట్లో ఎందుకుంటున్నావు? అది వీఆర్ కన్ఫ్యూజ్డ్. ఇంట్లో పనే లేదు, అది నడు బయటికి. అది. సో నెక్స్ట్ బ్రోట్ మనకు రాసింది హరీష్. పార్కింగ్ లాట్ సూపర్ స్టార్. మన సోలో ఈజ్ లవర్ ఆల్సో, పార్కింగ్ ఆల్సో. ఎస్. హరీష్ ఏం రాశాడంటే, ఒక మాట చెప్పడం మర్చిపోయా. హరీష్ కి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. గత 2 నెలలుగా వాడు పార్ట్స్ గా చెప్తున్నాడు మనకు. ఈ వీక్ ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ లో, అంటే పోయిన వారం ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ లో ఒకడు బోగస్ ఆఫ్ టాపిక్ వెళ్తాడు అని బరికిండు. ఎంత ఒళ్ళు మండిందంటే ఏం చెప్పను. మొదలుగా సీనియర్ రివ్యూయర్ పొజిషన్ దొబ్బింది. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు. ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు ఇక్కడ. ఎంతకాలం ఇట్లా భరించాలి? #జస్టిస్ ఫర్ బోగస్, #టీమ్ బోగస్. హరీష్ నాకు అర్థం. సీనియర్ రివ్యూవరా? ఎవరు? మొదలుగా సీనియర్ రివ్యూయర్ పొజిషన్ దొబ్బింది అంటే నాకు దొబ్బింది, నీకు వచ్చింది అన్నట్టు. ఐ వాజ్ ఆల్వేస్ ఎ సీనియర్ రివ్యూయర్ కదా. అదే అంటున్నాడు. అంటే హరీష్ ఎవరో అట్లా వచ్చేసి సీనియర్ రివ్యూయర్, జూనియర్ రివ్యూయర్ అంటే నువ్వు అట్లా సీరియస్ తీసుకుని ఒప్పేసుకుంటావు ఎట్లా హరీష్? అదే ఉన్నదే ఇద్దరం. నువ్వు టీమ్ బోగస్ అని చెప్పేసి నువ్వు మళ్ళీ జూనియర్ వేస్తే ఎట్లా? చెప్పుకో, నువ్వు ఎంత చెప్పుకుంటావు చెప్పుకో. మా షేక్ వస్తాడు, నా సోలో ఫాలోవర్ వస్తాడు, నా ఫ్యాన్. అదే. సో దానికి నువ్వు ఏం రెస్పాన్స్ ఇస్తావు? నువ్వు చెప్పు. నువ్వు ఇచ్చిన రెస్పాన్స్ ఆల్రెడీ. ఏం రెస్పాన్స్ ఇస్తావు? నువ్వేం రెస్పాన్స్ ఇచ్చినావు అంటే, ఫ్యాన్స్ కి లాజిక్లు ఉండవు, జస్ట్ ఇమోషన్సే అంటే. అవును. దానికి హరీష్ మళ్ళీ రాసి, ఇప్పుడు ఇది మీరా వాడినారా నన్నన్నారా? అందరూ ఫ్యాన్సే, అందరూ ఎమోషనలే. అట్లా కాదు కానీ అట్లా తక్కువ అంచలే ఎక్కువ హరీష్ ని. వాడు అక్కడ పార్కింగ్ లాట్ లో కూర్చొని ఇవన్నీ కంపోజ్ చేస్తుండు. మరి అన్ని వాడు ఆఫీస్ లో స్ట్రాటజీ ఏమంటే మనకి ఇస్తున్నాడు స్ట్రాటజీలో. ఆ సాక్రిఫైస్ నువ్వు గుర్తించాలి. నేను గుర్తించడం అంటే నేను అదే చెప్తున్నా కదా హరీష్, నువ్వు నీ టీమ్ బోగస్ లో ఉన్నావు నువ్వు హరీష్. నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, హరీష్ పేరు నీ ఒంటి పేరు నువ్వు టాటూ ఎందుకు చేసుకోవాలి? అదే ఇప్పుడు నెక్స్ట్ అదే చేసుకోబోతున్నా. హరీష్ నువ్వు మలక్పేటలో వెతుకు, ఎవడు ఒంటి పైన అయితే హరీష్ అని టాటూ ఉంటుందో. ఎక్కడో వెస్టర్న్ హెమిస్ఫియర్ లో ఏదో ఒక పార్కింగ్ లాట్ లో కూర్చొని హరీష్ టీమ్ బోగస్ లో ఉన్నాడు అసలు. హరీష్ కానీ అట్లా మమ్మల్ని స్ప్లిట్ చేయకండి మీరు. ఐ లవ్ యూ బ్రో. అవన్నీ కానీ మమ్మల్ని అట్లా స్ప్లిట్ చేయకండి. మేము థైగ్యాప్ లాగా ఉండనియండి మమ్మల్ని. లేకపోతే ఫ్యూచర్ లో మేము ఇద్దరము మన ఇద్దరం సపరేట్ అయ్యి దిస్ ఇస్ థైగ్యాప్, నో బ్రాంచెస్ అని కొట్టి పెడతాం మనం. అంతే. సో ఓకే, థ్యాంక్ యూ హరీష్. థ్యాంక్స్ మళ్ళీ రాసినందుకు అండ్ పార్కింగ్ లాట్ లో ఇంకా వింటున్నందుకు చాలా థ్యాంక్స్. ఎస్, ఇప్పటికైనా లోపలికి వెళ్ళామని ఆశిస్తూ. నెక్స్ట్ మనం రాసింది తేజ్ కర్. కొండలు. ఓ యా, నెదర్లాండ్స్. మన రీసెర్చ్ ఓ యా. తేజ్ కర్ బాగున్నావా? వస్తాను ఆడుతో. తేజ్ కర్ ఏం రాస్తున్నాడంటే, హలో గైస్, వెకేషన్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అశోక్ ఫ్రమ్ స్టాక్ హోమ్, స్వీడన్. అసలు ఇంత తీయగా ఉన్నాయంటే నీ మాటలు అసలు. అబ్బా, బ్రాకెట్స్ లో ఎస్, అక్కడికి కూడా మార్కెట్ చేసినాం మన పాడ్కాస్ట్. అది నువ్వు చాలా నువ్వు స్టార్ అసలు, నువ్వు అసలు ఒరిజినల్. సో వెకేషన్ లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ అశోక్ ఫ్రమ్ స్టాక్ హోమ్, స్వీడన్ నుంచి కాల్ చేసి, బ్రో లిసన్ టు వినోదం ఎపిసోడ్ ASAP అంటే, వినీ ఫెల్ట్ ఎమోషనల్ దట్ యూ గైస్ టుక్ అ కమర్షియల్ బ్రేక్ టు చెక్ ఇఫ్ మై నేమ్ ఇస్ రైట్ అంట. అఫ్ కోర్స్ తేజ్ గారు, మేము అంతా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మేము. అవును, మాకు ఎంత మధ్య మార్పు ఉన్నా కానీ చూపించుకోలేము కదా మేము. ఆ ఎపిసోడ్ లో మ్యూజిక్ గురించి అంతా డిస్కస్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ తప్పు చెప్పిన మీరు లిసనర్స్ మీద చూపించే కేర్ ముందు ఇది నథింగ్ లే అని ఇగ్నోర్ చేసిన. అవును, ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ వింటలేడు మా పాడ్కాస్ట్, మేము ఎందుకు పట్టించుకోవాలి? ఎగ్జాక్ట్లీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ నాట్ థైగాపర్. అవును, బట్ తేజ్ కర్ ఇస్ థైగాపర్. ఎస్, యువర్ లవ్, యువర్ ఇమోషన్.
తేజ్కర్ కంటిన్యూస్, బట్ వై నాట్ కేర్ ఆన్ క్రియేటివ్ క్యాప్చర్స్ బాబు? ఆ సమ్మోహనం రివ్యూ ఏదో చేయొచ్చు కదా. ముందు వెస్ట్ హైదరాబాద్ లో ఇల్లు దొరకక హోమ్లెస్ అయ్యేలా ఉన్నాడు. బీ కైండ్ అంట. విరూపాక్షలో అదితిరావు హైదరి ఉంటే బాగుండు అంటావు, తను బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సమ్మోహనం మాత్రం చూడవు బ్రూట్ అనేటోళ్ళు చాలా చెప్తాడు. నువ్వు వినేటోళ్ళకు ఉండాలి అవి. కీప్ ఫ్లయింగ్ హై అని చెప్పి ఆకుల ఇమోజీ పెట్టాడు మళ్ళీ. ఆకులు ఇమోషన్ మన ఇమోషనల్లీ కనెక్ట్ అయ్యాడు మన తేజ్కర్. అట్లనే ఉంటుంది మనతోటి, తెలుసు కదా. సో తేజ్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నో పాయింట్స్ కవర్ చేసినావు, కానీ స్వీడన్ ఎక్కడ? స్వీడన్ కా? తేజ్కర్ ఏమో నెదర్లాండ్స్, ఫ్రెండ్ ఏమో స్వీడన్ కి ప్రమోట్ చేసినావు నువ్వు. ఇట్లానే యూరోప్ అంతా అంటు వ్యాధి వచ్చినట్టు పాకిస్తాన్ థైగ్యాప్ ని అని మేము కోరుకుంటూ ఇప్పటి నుంచి అఫీషియలీ యూరోప్స్ థైగ్యాప్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చేస్తున్నాం నేను. ఓ ఎస్ వెస్టర్న్ యూరోప్ అంబాసిడర్ టు థైగ్యాప్. అది నువ్వు ఎప్పుడైతే మా ఇద్దరు ట్రిప్స్ అక్కడ స్పాన్సర్ చేస్తావో అప్పుడు వచ్చి మేము పర్సనల్ గా నీకు థ్యాంక్స్ చెప్తాం. నీ ఇల్లే మా ఎంబసీ. అది ఏదో వీ డోంట్ నో, ఒకరోజు మీ ఇంట్లో కూర్చొని రికార్డ్ కూడా చేయొచ్చు. ఆకులు గట్రా చెట్లు అవన్నీ అదంతా ఇక నీకు వదిలేస్తాం. అంతే యూ హ్యావ్ ద ఫ్రీడమ్ మమ్మల్ని ఎట్లా ట్రీట్ చేస్తాం అనేది. అది పక్కన పెట్టేస్తే మిగతావన్నీ పాయింట్స్ ఏదో కరెక్టే, ఏదో వింటున్నాం మేము రాసుకున్నాం కింద. బట్ తీసుకొని నువ్వు ఇట్లా రాస్తూ ఉండాలి మన, అంతే బాగా రాస్తుండు మాకు. సో నెక్స్ట్ బ్రూట్ మనకు రాసింది మళ్ళీ కృష్ణ కే. ఓకే, కృష్ణ కూడా రిటర్న్ మళ్ళీ బరకడానికి వచ్చింది. ఓకే, కృష్ణ రాష్ట్రం అంటే ప్లీజ్ గివ్ రివ్యూ ఆన్ మళ్ళీ పెళ్ళి బ్రాకెట్స్ లో రిలీజ్డ్ ఆన్ ఆహా. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ గివ్ టఫ్ కాంపిటీషన్ టు గిన్నా, కపటధారి అండ్ ఈవెన్ టు సన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్. దిస్ మూవీ హ్యాస్ దట్ పొటెన్షియల్. అవును, అంతేనా? అంతే. కృష్ణ మేము ఇది ఆల్రెడీ కన్సిడర్ చేస్తున్నాము. మాకు 2 weeks గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెము పోర్షన్లో వెనకబడ్డాము. లేకపోతే ఒక కొత్త సెగ్మెంట్ వస్తుంది, ఆ సెగ్మెంట్కి తగిన మూవీ ఇది అని మాకు అనిపిస్తుంది. మేము ఒకసారి డబుల్ చెక్ చేసుకొని ఇక దాన్ని ఈ సెగ్మెంట్లో వేయాలా, నార్మల్ ఎపిసోడ్లో తీయాలా, అవి మేము డిసైడ్ చేస్తాం అన్నమాట. అప్పటి వరకు నువ్వు వేరే వింటుండు అండ్ పంచుతుండు. కీప్ షేరింగ్ థైగ్యాప్ పాడ్కాస్ట్. ఐఎమ్ టెలింగ్ దాట్. నెక్స్ట్ మనకు రాసింది సారా. అబ్బా, సారా రాసిందా మళ్ళీ రిటర్న్ విజిటర్. అవును. హాయ్ బ్రూట్ అండ్ బోగస్, సారా ఇస్ బ్యాక్. అదే అంటున్నా కదా, టర్మినేటర్ డైలాగ్ నాకు రాస్తుంది ఈమె రాస్తే కిటికీలు వెళ్ళారుతాయి ఇక చదువుతూ ఉంటే అంతసేపు రాస్తుంది ఈమె. సారా ఇస్ బ్యాక్ అండ్ నేను నా స్వార్థం పక్కన పెట్టి పక్కన ఉన్న 3 జనాలకి మీ పాడ్కాస్ట్ సజెస్ట్ చేశా. అలా 3 ఇంకోళ్ళకి సజెస్ట్ చేశారు. అలా మేము ప్రతి బ్రేక్ లో థైగ్యాప్ కాన్వర్సేషన్ చేయటం స్టార్ట్ చేసాం. లైక్ మా ఫేవరెట్ ఎపిసోడ్ అండ్ అందులో మీ ఆణిముత్యాలు లాంటి రెఫరెన్సెస్ గురించి మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తున్నాం. మీ దయ వల్ల మాటలు లేని మా మధ్యన మాటలు పెరిగినాయి. ఇవన్నీ పక్కన పెడితే మీ రివ్యూ విన్నాక మూవీస్ చూడటం ఒక ఆనవాయితీ అయిపోయింది. నాకు మీ రివ్యూ వినకపోతే మూవీ కూడా చూడట్లేదు. అలానే కస్టడీ కూడా గ్యాప్ లో ఉంచా. అయ్యో, 2 వారాల నుంచి. ఇద్దరికి ధన్యవాదాలు మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. విత్ లవ్, సారా. థ్యాంక్ యూ సారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అందరూ పంచుతున్నావు. నీ ఆస్తి అనుకోనే నువ్వు పంచుకో థైగ్యాప్ పాడ్కాస్ట్ని. ఇంకా చాలా మంది వినాలన్నమాట. మేము ఉట్టి ఇక్కడ స్పాటిఫైలో మాకు రేటింగ్ కూడా వస్తలేదు, అక్కడ కూడా రేట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకా ఇట్లానే పంచుతున్నావు అనుకో, నీ కష్టం నువ్వు పడుతూ ఉంటే తప్పకుండా మేము ఫలితం వస్తుంది మాకు మేము భావిస్తున్నాము. నా ఫేవరెట్ పార్ట్ బ్రూట్ సారా చెప్పిన దాంట్లో ఫస్ట్ అయితే అందరికి పంచుతుందని. సెకండ్ ఫేవరెట్ పార్ట్ అంటే మా మధ్యలో మాటలు లేనప్పుడు మీ పాడ్కాస్ట్ వల్ల ఇప్పుడు మాటలు పెరిగినాయి అంటుంది. దట్ ఈస్ ఫెంటాస్టిక్. అసలు మేము స్టన్ అవుతాం. మేము జనరల్లీ ఫ్యామిలీస్ ఎరగొడతాం మా పాడ్కాస్ట్ వల్ల, కానీ దిస్ ఇస్ కంప్లీట్లీ సర్ప్రైజింగ్ అవుట్పుట్. సో ఐ గెస్ ఫ్రెండ్షిప్స్ ని దగ్గర తీసుకొస్తాం, ఫ్యామిలీస్ ని ఎరగొడతాం. దగ్గర ఉన్న ఫ్యామిలీస్ ని దూరం చేస్తాం, దూరం ఉన్న ఫ్యామిలీస్ ని దగ్గర చేస్తాం. అది వండర్ఫుల్. ఎవరికి కావాల్సింది వాళ్ళకి వస్తుంది. చాలా థ్యాంక్స్ సారా. థ్యాంక్ యూ సారా, చాలా జబర్దస్త్ రాసినావు. నెక్స్ట్ మనకు రాసింది ప్రతీక్. ఇది హైలైట్ బ్రూట్. హే బోగస్ అండ్ బ్రూట్, ఎలా ఉన్నారు? ఉన్నాము ఇక టెక్నికల్ డిఫికల్టీస్. గోడ మీద ప్రకాష్ రాజ్ ఫోటో పెట్టినప్పుడు మీ పాడ్కాస్ట్ వినడం స్టార్ట్ చేశాను. అబ్బో, ఇప్పటికీ వింటూనే ఉన్నాను. ఆఫీస్ వెళ్తున్నప్పుడు, ఆఫీస్ పార్కింగ్ లో,
ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు, వీడు పక్క హరీష్ వస్తూ వీడు హరీష్ పక్క కార్లలో కూర్చొని ఆఫీస్కి వెళ్ళకుండా, కొన్నిసార్లు బాస్ లేనప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టి ఆఫీస్లో కూడా వింటున్నా. అబ్బో, తెలుగు నా మాతృభాష కాదు. ఓ అచ్చా వీడా ప్రతీక్ ఇప్పటిదాకా తెలుగులో రాశాడు. ఇప్పుడు చూడు, తెలుగు నా మాతృభాష కాదు, కానీ గత 13 సంవత్సరాలలో తెలుగు మూవీస్ చూసి చూసి కొంచెం నేర్చుకున్నాను. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ తో హైదరాబాద్ స్లాంగ్ నేర్చుకుంటున్నా. అబ్బో, ముంబైలో రెంట్ ఫుడ్ కి మొత్తం పైసలు ఖర్చు అవుతున్నాయి. సో మీకు ఇవ్వడానికి నా దగ్గర బెస్ట్ విషెస్ ఉన్నాయి. పర్వాలేదు, ఇలాగే మీ ప్రొఫెషనల్ రివ్యూస్ తో మాకు ఎంటర్టైన్మెంట్ పంచండి. అది సమాప్తం. प्रतीक మొదలుగా కషాల तू अंघोळ झाला का जेवण झाला तुम्हाला? నా మరాఠీ రాదు. ప్రతీక్ చెప్పేసి వేరే లాంగ్వేజ్ చెప్పేసి. ఆ పాట ఏముండే ఫేమస్ పాట అది, ఏది? ధాగాల लागली काला पाणी झुम झुम काला. सो प्रतीक चांगला या तुझं ऐकत नाही का प्रतीक? तू चांगला तुझा तैगाब मध्ये చాలా మంచిగా చెప్పినావు. సో ఇంతే, నాకు మరాఠీ వచ్చు. సో ఏం కాదు, నువ్వు ఏం టెన్షన్ పడకు, ఇట్లా అయ్యో మాకేం ఇస్తలేవు అది. రేపు ఎప్పుడప్పుడు మీరు ముంబైలో ఉన్నావు, సో రేపు మా అప్పు కరోడ్పతి అవుతావు అంతే. అప్పుడు ఇచ్చినా కానీ మేము తీసుకుంటాం. మేము కరోడ్పతి అయినామా లేదా అన్నది పాయింట్ కాదు, నువ్వు ఇచ్చినావా లేదా అన్నది పాయింట్. సో అది గుర్తుపెట్టుకో. అండ్ బాంబేలో ఉంటూ తెలుగు మూవీలు చూస్తూ ఇంత తెలుగు నేర్చుకున్నావు అంటే అసలు తెలుగు మూవీలు ఎందుకు చూస్తావు అని మాకు క్వశ్చన్. అదే, నువ్వు కొంచెం నేర్చుకుంటున్నాను అన్నావు ప్రతీక్. నువ్వు రాసిన దాంట్లో అయితే కొంచెం నేర్చుకున్నట్టు లేదు, మొత్తం భాషనే వచ్చినట్టు ఉంది. నువ్వు ఇంకా ఇట్లా పోయిటరీ రాస్తున్నావు అనుకుంటా, మాకంటే ఎక్కువ తెలుగు వచ్చినట్టుంది. వచ్చినట్టుంది, వచ్చింది. అదే అసలు థైగాపర్స్ చూడండి, ఒక మరాఠీ మనిషి, మనము ఎవరైనా రిలీజియన్ లో కన్వర్ట్ చేసుకుంటారు, లేకపోతే ఏమంటారు క్యాస్ట్ లో కన్వర్ట్ చేసుకుంటారు, మనం భాషల్లో కన్వర్ట్ చేస్తున్నాం ఇక్కడ. అదే ఒక మరాఠీ వాడు తెలుగు వాడు కన్వర్ట్ అయ్యండు. సో హౌ అమేజ్. అస్సలు ప్రతీక్, నువ్వు రాశావు కాబట్టి నేను ఒక సీక్రెట్ చెప్తాను. ఎప్పటి నుంచో నాకు కూడా మరాఠీ నేర్చుకోవాలని ఉండే, అండ్ ఎప్పుడో ఒక రోజు నేను కూడా నేర్చుకుంటా కంపల్సరీ. కానీ మరాఠీ మూవీలు చూసుకుంటా కాదు. రాదు. కానీ ప్రతీక్కి విల్ స్మిత్ కి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటి? ఒక సిమిలారిటీ ఉంది. ఏంటంటే విల్ స్మిత్ కూడా తెలుగు మాట్లాడతాడు. ఇట్లా తెలుగు మూవీలు మన పాడ్కాస్ట్ వినుకుంటా, తెలుసా? ఏంటి? విల్ స్మిత్ కూడా మన పాడ్కాస్ట్ వినుకుంటూ తెలుగు నేర్చుకుంటున్నాడు. మార్కెటింగ్ ఇట్లానే చేయాలి. అట్లా అంటున్నావా? ఆఫ్ కోర్స్ yes. కానీ ప్రతీక్ అసలు హ్యాట్స్ ఆఫ్ టు యు. నిజంగా మేము ఫస్ట్ చదివినప్పుడు నమ్మలే నిజంగా అసలు. అండ్ వాడు ఫ్రేమింగ్ కూడా ఎట్లా చేసిండు, సస్పెన్స్ యాక్చువల్లీ మధ్యలో వచ్చింది కరెక్ట్ గా. ఏదో అసలు మన తెలుగు మూవీలో అట్లాంటి సస్పెన్స్ రాయాలంటే అట్లా రాయాలి. వాడు లాస్ట్ నేను తెలుగుని కాదన్నప్పుడు మేము షాక్ అయినాం, ఇదేంటి తెలుగు ఆడంట. అంటే నాకు మొదలుగా నీ సర్నేమ్ చూసే నాకు డౌట్ వచ్చింది, అరే ఇది తెలుగు సర్నేమ్ కాదే, ఇది మరాఠీ సర్నేమ్. అదే, కానీ మరాఠీలో ఇక్కడ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. సో నేను అనుకున్నా హైదరాబాద్ అనుకున్నా, కానీ చూస్తే బాంబేలో ఉన్నాడు, కష్టపడుతున్నావు అంటే వండర్ఫుల్ ప్రతీక్. నువ్వు ఇంత స్కిల్ ఉందంటే చాలు ప్రతీక్, నువ్వు బాంబేలో దుమ్ము దులిపితే. సో బాంబేలో కూడా మన బేస్ ఉంది అనమాట. ఇది మాకు తెలిసిన గుణపాఠం. సో చాలా థ్యాంక్స్ ప్రదీప్ రాసినందుకు. అండ్ ఇంకా రాస్తుండు, నీ దగ్గర నుంచి అది ఇంకా వినాలి, నువ్వు చెప్పాలి. అండ్ మాకు కొంచెం అట్లా ఓపెన్ బాత్రూమ్ లో మరాఠీ నేర్పిస్తుంటాడు. వై నాట్? వీడికి బోగస్ గాడి నాకు. ఎస్. నెక్స్ట్ మనకు రాసింది షటప్ వినయ్. ఎక్కడ పోయాడా అని ఆలోచిస్తా. పేరుకి తగ్గట్టు అది కొన్ని రోజులు మూసుకొని ఉన్నాడు, కానీ ఇప్పుడు మనం లాస్ట్ స్టోరీ పెట్టాం కదా, 2వ వారం కూడా స్కిప్ అవుతుంది అనగానే ఇంకా ఆపుకోలేక ఏమని పోస్ట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఎపిసోడ్ రాదని పెడతారా, ప్రొఫెషనల్ గా స్కిప్ అవుతున్నారు కదా అని రాశాడు. సెటప్ బాగా గెస్ట్ చేసావు. మేమంతా క్లియర్ గా స్టోరీ పెట్టిన తర్వాత ప్రొఫెషనల్ గా కొడతాం. మేము ఏ చేసినా ప్రొఫెషనల్ గా ఉంటుంది. కైండ్ ఇన్ఫర్మేషన్ నీకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా, కానీ చెప్తున్నా ఆయన. నెక్స్ట్ మనకు రాసింది జ్యోత్స్న. ఆ స్టోరీకే మళ్ళీ రిప్లై పెట్టింది, ఆర్ యు గైస్ ఫైన్? థ్యాంక్ యూ జ్యోత్స్న. నువ్వు ఒక్కదానివే,
Yeah. ఎంత మంచిదాను అంటే నువ్వు కానీ మా అంత కుశలమేనా అని అడిగినావు. Yeah. మేము చాలా ఎమోషనల్ అయినాము. మేము ఇన్ఫాక్ట్ ఒక 2 రోజులు పట్టింది మాకు ఆ ఎమోషనల్ ట్రామా నుంచి బయటికి రానికి. ఎస్. అండ్ ఆర్ యూ గైస్ ఫైన్? యాక్చువల్లీ వీ వర్ నాట్ ఫైన్, అందుకనే ఎపిసోడ్ లో రాలేదు. ఆబ్వియస్లీ ఇందులో పెద్ద సీక్రెట్ ఏం లేదు. బట్ థ్యాంక్స్ జ్యోత్స్న ఫర్ రైటింగ్. అండ్ నెక్స్ట్ మనకు రాసింది మురళీధర్ కే, ప్రొఫెసర్ సాబ్. అవును ప్రొఫెసర్. డిడ్ యూ సీ ఆది పురుష్ అండ్ ఆర్ యూ నాట్ ఏబుల్ టు రికవర్ ఫ్రమ్ ఇట్? నో, లక్కీలీ మేము ఇంకా చూడలేదు. మిస్సింగ్ యువర్ షో డియర్ బ్రోస్. వచ్చేసినాం మళ్ళీ. సో ఇన్స్టాగ్రామ్ లో పూర్తిగా అదే బ్రూట్. ఇంకా అవి కాకుండా అంటే జనరల్ గా నువ్వు ఏజ్ గెస్ చేయమని స్టోరీ పెట్టావు ఒకటి. ఓ అవును, దాని గురించి అసలు ఫుల్ గా సర్ప్రైజ్ అయినాం మేము. అసలు 25 నుంచి 45 దాకా మేము మెజారిటీ 45 ఉండే. మమ్మల్ని ముసలోళ్ళు చేయడానికి అందరు ఇంత ఎక్సైటెడ్ ఉన్నారని మాకు ఇప్పుడు అర్థమైంది. కానీ వీ హోప్ మీరందరూ గెస్సింగ్ ఏం ఆడి చాలా ఎంజాయ్ చేసింది అనుకుంటా నేను. మాకైతే మేము నిజంగా చాలా సర్ప్రైజ్ అయినాం మేము. అరే ఏంటి ఇట్లా ఇంతమంది రాస్తున్నారు అది ఇది అని. సో దానికి కరెక్ట్ మళ్ళీ అందరూ అడగకండి, దానికి కరెక్ట్ ఆన్సర్ అంటూ లేదు. బోగస్ 47, నేను 28. రైట్. ఇంకా 16 అను సిగ్గు లేకుండా. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది థియరీలు కూడా రాసిండ్రు, మస్తు ఉండే. మీరు కనుక ఈ మూవీ చూసారంటే ఇక్కడ దాన్ని బట్టి ఇట్లా ఇట్లా అనగానే వావ్ అనుకో, ఫుల్ తెలివి, బాగా తెలివైన వాళ్ళు థైగ్యాపర్స్. సో నెక్స్ట్ మనకు రాసింది ట్విట్టర్ లో స్పేస్ డస్ట్ ఏం రాశారంటే, వార్తలకి స్వాగతం, ముందుగా ముఖ్యాంశాలు. కస్టడీ రివ్యూ చేయబోయి 2 వారాలు కస్టడీలో పడిపోయిన బ్రూట్ అండ్ బోగస్. అంతే, వార్తలు చెప్పి వెళ్ళిపోయాడు. అరే స్పేసెస్ మస్తు ఉన్నవరా నువ్వు ట్విట్టర్ డైరెక్ట్ మెసేజెస్ పెద్దగా రాయొచ్చు, ఆయన కానీ ఇట్లా అక్కడ కూడా చిన్న చిన్నగా రాస్తావు చూడు, నీకు హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ మనకు రాసింది అభినవ్ ట్విట్టర్ లో, హాయ్ బ్రూట్ అండ్ బోగస్, thoroughly enjoyed the Rangamartanda review. Love how you guys switch back and forth from humor to layered analysis. మనం ఓన్లీ హ్యూమర్ చేస్తామే. You can use this for award winning socials అంట. అబ్బా, అవార్డ్ వినింగ్ సోషల్ అని తప్పు. అభినవ్ మాకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వు అమ్మడం గురించి నువ్వు కొంచెం గ్యాప్ ఇస్తే ఆవులు ఇస్తే గేదెలు లెక్క పడతావు అంతే. కానీ ఎవరు రాసినది మర్చిపోయినా నేను. అభినవ్ థ్యాంక్స్ అలాట్ అభినవ్ రాసినందుకు. అండ్ రంగమార్తాండ రియలీ మాకు ఒక రెవల్యూటరీ రివ్యూ ఉండే, ఎందుకంటే మాకు పర్సనల్ గా మేము ఫీల్ అయినాం యాజ్ టు హౌ మచ్ వీ మిస్డ్ ద పొటెన్షియల్ ఆఫ్ మంచి యాక్టర్స్ ని అని. అండ్ ఐ నో మేము బ్రహ్మానందం గురించి మాట్లాడడం, కానీ దేర్ ఆర్ సో మెనీ అదర్ యాక్టర్స్. సో అట్లా స్టీరియో టైపింగ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని డౌన్ సైడ్ ఏంటి అని అర్థమైంది. బట్ నెవర్ దర్ స్టీరియో టైపింగ్ ఇస్ స్టిల్ అంటే ఇట్స్ నెసెసరీ మనకి. కానీ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ విక్టమ్ అది వెన్నెల కిషోర్ అవ్వద్దని మేము అనుకుంటున్నాం. హోప్ సో. ఐ మీన్ టైప్ కాస్టింగ్ అందరూ యాక్టర్స్ కి పెద్ద ప్రాబ్లం. ఒక్క జీవితం మూవీ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ లో చాలా చిన్న రోల్ వస్తుంది, లేకపోతే టిపికల్ రోల్ వస్తుంది. రైట్. సో అట్లా అట్లీస్ట్ ఒక్క ఆపర్చునిటీ అయినా, ఇఫ్ నాట్ మెనీ. సో ట్విట్టర్ లో అంతే బ్రూట్. ఓకే, మనకి నెక్స్ట్ రాసింది ఈమెయిల్ లో. చదివేసి ఫుడ్ ఆర్డర్ పెట్టడం వచ్చేస్తుంది కర్రీ. భవానీ శంకర్. భవానీ. Subject, requesting speech data for research. Hi Thigap team. I am Bhavani Shankar. Currently doing my masters at IIT Bombay. My research focus is on speech. I intend to focus on Telugu speech and need Telugu conversational data for my research. I recently came across Thigap Telugu podcast and felt they would best fit my research. The podcast data would be really helpful for advancements in Telugu speech recognition research. I'm writing this email to request permission to use Thigap podcast data for my research. Please feel free to reach out to me anytime regarding any queries you have. Awaiting a positive response, Bhavani Shankar. So, నాకు మొదలుగా క్వశ్చన్ ఏంటంటే, భవానీ నువ్వు ఈ పాడ్కాస్ట్ విని ఐఐటి రీసెర్చ్ కి ఇది పనికి వస్తుందని డిసైడ్ అయ్యావు చూడు. అసలు అంటే దీంతో అర్థమైంది ఏంటంటే ఒకటే బోగస్ అంటే 2-3 వస్తాయి. ఒక పాయింట్ ఏంటంటే ముఖ్యంగా తెలుగులో ఇంకో పాడ్కాస్ట్ లేదని అర్థమవుతుంది, విచ్ కెన్ గివ్ అట్లా ఒక సబ్స్టాన్షియల్ టైం, సబ్స్టాన్షియల్ డేటా ఇచ్చేటట్టు ఇంకో పాడ్కాస్ట్ లేదు.
రెండోది ఈ భవానీ శంకర్ గారికి దోస్తులు లేరు. ఐఐటి ఐఐటి దానిపైన ఐఐటి దానిపైన టాపర్ అయి ఉంటాడు. ఇక దోస్తులు అసలు దోస్తులు లేరు, టైం లేదు దోస్తులు. అందుకనే ఇవాడు తైగ్యాప్తో ఇరుక్కున్నాడు, అంతే అయిపోయింది. ఇట్లాంటివి కొన్ని హింట్స్ వస్తున్నాయి మనకి భవానీ శంకర్ నుంచి. పైగా పేరేమో శివ విలన్, శివ మూవీ విలన్ది భవానీ శంకర్. అది కూడా నిజమో కాదో తెలియదు. ఇది ఈజీగా ఐఐటి అంటే వాడు ఏమైనా చేయగలడు. సో ఏమో ఇది మార్కెటింగ్ మెయిల్ లాగా అనిపించింది నాకు. ఇది మనం ఓపెన్ బాత్రూమ్ ఎందుకు తెలియదు, నాకు కూడా తెలియదు కానీ అంటే మనకి ఇలాంటి మార్కెటింగ్ మెయిల్స్ కూడా వస్తాయి అని గొప్పలు చెప్పుకోవడానికి ఇట్లా చదివినమాట. రాను నెక్స్ట్ అంటే స్పాటిఫై నోటిఫికేషన్స్ అవుతాం మనం ఓపెన్ మాత్రం ఎవరు ఏం రాకపోతే. అంటే ఇది ప్యూర్లీ మార్కెటింగ్ మెయిల్ అయితే నేను చదివాని కాదు, కానీ చాలా వింతగా ఉంది కాబట్టి చదివాను నేను. వింతగా డెఫినెట్ అన్ని మార్కెటింగ్ మెయిల్ వింతగానే ఉంటాయి. భవానీ శంకర్ జెన్యున్ గా నా డౌట్ ఏంటంటే, నువ్వు వింటున్నావు ఆ పాడ్కాస్ట్? డెఫినెట్ గా వింటున్నాడు. నాకు డౌట్ నాకు పిచ్చ డౌట్ ఉంది. నాకు డౌట్ ఏంటంటే భవానీ శంకర్ ఇప్పుడు తెలుగు స్పీచ్ కోసం కావాలి అన్నావు, కానీ మా ఇద్దరిది చాలా స్పెసిఫిక్ యాక్సెంట్. అంటే ఒకటే డైలెక్ట్, అందులో ఒక యాక్సెంట్. తెలుగు స్పీచ్ అంటే మనకి ఆంధ్రాలో ఒక యాక్సెంట్ వస్తుంది, సీమాలో ఒక యాక్సెంట్ వస్తుంది, తెలంగాణలో ఒక యాక్సెంట్ వస్తుంది. సో ఆ స్టైల్ చాలా మార్పులు ఉంటాయి కదా. మరి దీన్ని ఒకటే సోర్స్ నుంచి తీసుకుంటున్నావా, నువ్వు రకరకాల సోర్సుల నుంచి తీసుకుంటున్నావా, యాక్సెంట్స్ ని కూడా ఫ్యాక్టర్ ఇన్ చేసావా, ఎలా చేస్తున్నావు? ఇది కొంచెం ఇంకా మాతో షేర్ చేయగలిగితే ఇంకో ఈమెయిల్ రాయి ఇట్లానే వింతగా. తప్పకుండా మేము మళ్ళీ చదువుతాం. అండ్ ఏదో నువ్వు మంచి పని కోసం చేస్తున్నావు అంటే ఇంకా ఇస్తాం. నీ సొంతూరు ఎంఆర్ఓ చేసేస్తాం మేము. బాగా ఎంత పవర్ ఉందో తెలియదు. మాది ఒక యూరోపియన్ ఎంబసీ ఉన్నదా. అండ్ ఇది గనక మనం ఇంకా ముందుకు తీసుకెళ్తే, అఫీషియల్ చేస్తే దీన్ని, ఈ రిసర్చ్ కోసము థైగ్యాప్ తో పాటు నేను అలా యూరోప్ లో తెలుగు స్పీచ్ యూరోప్ లో ఎలా ఉంటది, యుఎస్ లో ఎలా ఉంటది, రాధేశ్యామ్లో, ఆస్ట్రేలియాలో రాధేశ్యామ్లో ఎట్లయితే లాటిన్ తెలుగు మాట్లాడారు ఇటలీలో, ఎగ్జాక్ట్లీ. సో ఇటలీలో ఎట్లుంటది, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎట్లుంటది, ఇవన్నీ రీసెర్చ్ చేయాలంటే థైగ్యాప్ ని మనం తీసుకొని అక్కడక్కడ వెళ్లాల్సి వస్తుంది. ఆమ్స్టర్డామ్ లో అయితే మనకు ఒక ఎంబసీ ఉంది ఆల్రెడీ, తేజ్ కర్ ఉన్నాడు. చెప్పు, నీకు అకామిడేషన్ కావాలంటే మేము వెస్ట్ హైదరాబాద్ లో మాకు తెలియదు, కానీ అదే ఆమ్స్టర్డామ్ లో అయితే ఎగ్జాక్ట్లీ వెస్ట్ హైదరాబాద్ లో ఇల్లు దొరకట్లేదు ఇంకా, కానీ ఆమ్స్టర్డామ్ లో అయితే ఉంది, సెట్ అయిపోయింది. అండ్ స్వీడన్ లో కూడా ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడితే మినసోటా పార్కింగ్ లాట్ కూడా ఉంది. సో నీ రీసెర్చ్ కి ఒక ఫండింగ్, ఒక గ్రాంట్ అట్లాంటిది ఏమైనా ఉంటే మాకు రాసి చెప్పు. వీల్ హెల్ప్ యూ అవుట్. వీల్ హెల్ప్ ఈచ్ అదర్. అదే. ఇంకోటి వెస్ట్ హైదరాబాద్ అంటే గుర్తొచ్చింది, అరే నీకు ఇల్లు దొరికిందారా? అవును, అది ఇల్లు దొరికిందా? అది ఇంకా మర్చిపోయినా, మేము గ్యాప్ వచ్చింది కదా, అదే మేము పాప హెల్ప్ చేయలేకపోయినాము. మనకు కూడా ఎవరు రాయలే, కానీ ఇట్లా వెస్ట్ హైదరాబాద్ లో ఇట్లా ఉంది ఒక ప్లాట్, నాది ఇట్లా బంగ్లో ఉంది, అనుకోండి మీరు. నేను సీక్రెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తుండే, ఎందుకంటే నాకు అట్లాంటి డీటెయిల్స్ పంపిస్తుండే ఫస్ట్ నేను షిఫ్ట్ అయ్యాను. అదే మనకే అవసరం. అదే కొంచెం మేము కూడా ఇల్లు చూస్తున్నాం అట్లా. సో చెప్పండి, మంచి బ్యాచులర్ ప్యాడ్ ఏరియా అట్లా ఉంటే రాసి చెప్పండి, నో ఇష్యూస్. వచ్చేసింది, ఆర్డర్ వచ్చిందంట. 2 BHK చాలు. సో వండర్ఫుల్ బ్రూట్, తీసుకొని వస్తా కర్రీ. ఓకే. సో అదండి మన సెకండ్ రెగ్యులర్ ఎపిసోడ్ ఎడిషన్ ఆఫ్ ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. మీరందరూ నాకు ఈ ఎపిసోడ్ ఎలా ఎండ్ చేయాలో రావట్లేదు బేసిక్ గా, కానీ ఇది ఓపెన్ బాత్రూమ్ కాబట్టి అబ్రప్ట్ గా ఎండ్ చేస్తాం. పద వెళ్ళిపోదాం.